కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చోవడం కాదు, శాంతి భద్రతలను కమాండ్ చేయండి, శాంతి భద్రత నిర్వహణ నేర్చుకోండి, అధునాతనమైన పరిజ్ఞానం మీ చేతుల్లో ఉంది, వాడండి. మా ఇంటి మీదకి హ్యాకర్లు పంపడం కాదు, మా సీసీ కెమెరాలు హ్యాక్ చేయడం కాదు, మమ్మల్ని ఎంబడబడి వేధించడం కాదు, మా మీద పసలేని కేసులు పెట్టి ఆగం చేయడం కాదు. చేతనైతే ప్రజల ప్రాణాలు కాపాడండి. వాళ్ళ నలుగురు హాస్పిటల్లో మేము కలిసి వచ్చాం, మా సెక్యూరిటీ గార్డు కానీ అట్లాగే అందులో పనిచేసే ఎంప్లాయీస్ కానీ, వాళ్ళందరూ అంటున్నారు భగవంతుని దయ వల్ల బతికిపోయినాం సార్, ఒక్క పోలీసు లేదు, ఎవరూ లేదు, మేము అక్కడ పడి ఉంటే కూడా దాదాపు అర్ధగంట సేపు ఎవరూ రాలేదు, నిజంగా మా అదృష్టం బాగుండి బతికినాం సార్, దేవుడి దయతో బతికినాం సార్ అని వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా రోధిస్తూ ఉన్నారు. ఇవాళ మేము పత్రికా మిత్రులతో కూడా నేను కోరేది, ఇలాంటి సంఘటన పునరావృతం కాకూడదు అంటే ఖచ్చితంగా మనం కూడా ప్రజల్ని అప్రమత్తం చేయాలి. మనం కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడేదాకా ఎంబడబడాలి. పోలీసు వాళ్ళు నాకు తెలుసు, పత్రికా వాళ్ళని కూడా అంటారు మీరు ఎందుకయ్యా క్రైమ్ ఇట్లా హైలైట్ చేస్తున్నారు అని, కానీ తప్పకుండా చేయాల్సింది. ఎందుకంటే ఈ పోలీసు వాళ్ళు లేకపోతే వాళ్ళ మొద్దు నిద్ర వీడేటట్టు లేరు. చిన్న సంఘటనలు పెద్ద సంఘటనలు ఉండవు, ఎందుకంటే నిన్న పొరపాటున ఒకరికేమన్నా అయ్యింటే ఇవాళ జాతీయ స్థాయిలో వార్త అది. అందుకే మేము అనేది ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి అంటే, ఇక్కడ ఉన్న పోలీసులు సరిగ్గా పని చేయాలి అంటే తప్పకుండా మీడియా సహకారం కూడా అవసరం. మరి నాకైతే డౌట్ కూడా వస్తున్నది, ఈ మాట అంటే కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ ఓ డౌట్ కూడా వస్తున్నది. మరి ముఖ్యమంత్రి గారు ఏమన్నా ఆయన గతానుభవం చెంచల్గూడలో చాలా కాలం ఉన్నాడు ఆయన, మరి వాళ్ళ బ్యాచ్మేట్లకు ఏమైనా ఫ్రీడమ్ ఇచ్చిండా? అరే చేసుకోనరా, నేనే ఉన్నా కదా మీ దోస్తును, చూసుకోండి. లేకపోతే మేము కూడా కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు అందరం ఒక స్కీమ్ పెట్టుకున్నాం, దాచుకో అనే స్కీము, మీరు కూడా అదే స్కీమ్లో పాలు పంచుకోండి అని చెప్పి వాళ్ళకి ఏమైనా లైసెన్స్ ఇచ్చిండా, ఫ్రీడమ్ ఇచ్చిండా? లేకపోతే ఏంది? 5 తుపాకుల కరీంనగర్ లాంటి పట్టణంలో, ఇంతటి చైతన్యవంతమైన పట్టణంలో హోంశాఖ సహాయ మంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటరీ హెడ్ క్వార్టర్లో 5 తుపాకులతో ముష్కరులు వస్తే, కాల్పులు జరిపితే, ఇంత తీవ్రమైన గాయాలు జరిగితే 32 గంటల పాటు ఒకరిని పట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారంటే నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా, మా మీడియా మిత్రులకు తెలుసు, మా ప్రభుత్వంలో కూడా ఒక చిన్నపిల్ల అపహరణ సంఘటన జరిగింది, మీకు గుర్తుండాలి. కానీ నాకు గుర్తున్నంత వరకు వితిన్ 5-6 అవర్స్ ఆ సీసీ కెమెరాలు చూసి పట్టుకొని వితిన్ 5-6 అవర్స్ ఆ పాపను తీసుకొచ్చి తల్లిదండ్రుల దగ్గర అప్పచెప్పింది ఆనాటి పోలీస్ యంత్రాంగం. పోలీసు వాళ్ళు మారలేదు, ప్రభుత్వం మారింది, ప్రాధాన్యాలు మారినాయి. కాబట్టే ఈ అవస్థ వచ్చింది. ఈ ముఖ్యమంత్రి గారి చేతగాంతనం, ఆయన ఇంకొకరికి అవకాశం ఇవ్వడు, అదో దౌర్భాగ్యం. విద్యాశాఖ నా దగ్గరనే ఉండాలి, హోంశాఖ నా దగ్గరనే ఉండాలి, మున్సిపల్ శాఖ నా దగ్గరనే ఉండాలి, కానీ మళ్ళీ ఏం తెలియదంట. మున్సిపాలిటీలో చెత్త తీస్తున్నారో తెలియదు, బడులు మంచిగా పనిచేస్తున్నాయో తెలియదు, పోలీసు వాహనాల్లో డీజిల్ ఉందో లేదో కూడా ముఖ్యమంత్రి గారికి తెలియదు. అందుకే మేమనేదల్లా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా, అయ్యా ఇకనైనా మేల్కోండి, రాజకీయాలు చేయొచ్చు, మా మీద కేసులు పెట్టు, వేధించు, అవన్నీ చేయి, పర్వాలేదు, కానీ ప్రజల ప్రాణమానాలతో మరి ముష్కరులు చెలగాటమాడుతున్నప్పుడు మీరు పొరపాటున కూడా ఇట్లాంటి విషయాల్లో మీరు ఉపేక్షిస్తే మళ్లీ జరుగుతాయి. మీరు పునరావృతం కాకుండా, దిశా సంఘటన జరిగింది మీకు గుర్తుండాలి, ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో పోలీసులు ఎట్లా స్పందించారండి, మీకు గుర్తులేదా? అందరికీ రాష్ట్రంలో మర్చిపోయారా? అంటే పోలీస్ యంత్రాంగం ఒకవైపు ఫ్రెండ్లీగా ఉంటూనే, పోలీసింగ్ చేస్తూనే, మరొక వైపు పటిష్టమైన శాంతి భద్రతలు మెయింటైన్ చేసే విధంగా వారి దగ్గర ఉండే యంత్రాంగం కానీ, వారికి ఉండాల్సిన వాహనాలు కానీ, వారి దగ్గర ఉండాల్సిన అధునాతన పరికరాలు కానీ, అమ్యునిషన్ కానీ అన్నింటినీ కేసీఆర్ గారు చూసుకున్నారు. వాళ్ళు ఈ సంఘటన జరిగి 32 గంటలైంది. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఎవరైనా వచ్చారండి కనీసం సంఘటనా స్థలానికి కానీ, ఆ బాధితులను పరామర్శించడానికి కానీ ఒక్కరన్నా, ఒక మంత్రి గారో ఒక పెద్ద ఆయన ఎవరన్నా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చారా కనీసం? అంటే ఎంత నిర్లక్ష్యంగా, ఎంత ఉదాసీనంగా, ఎంత హీనంగా ప్రజల ప్రాణాలని ప్రభుత్వం చూస్తున్నదో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.